అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం నాన్ వెజ్ చాలా వరకు తినకూడదు అంటారు. కొన్నిసార్లు తినొచ్చు అంటూ ఉంటారు, అంటే దేవతల పరంగా చూసుకుంటే. అసలు నాన్ వెజ్ అనేది తినొచ్చా, తినకూడదా? తింటే లాభాలేంటి, తినకపోతే నష్టం ఏంటి? అంటే భారతీయ సాంప్రదాయం పరంగా తినకూడదని తినాలని కాదు అక్కడ అసలు యాక్చువల్గా. అలాగే కొన్ని దేవతల పరంగా తినొచ్చు తినకూడదని కాదు అక్కడ. రూల్ ఏంటంటే, ఒకటి, మీరు చేస్తున్నటువంటి వృత్తి, మీకున్నటువంటి కర్మ, మీరు చేస్తున్నట్టు మీకున్న ధర్మము, దాన్ని బట్టి మీరు మాంసాహారం తినొచ్చా తినకూడదు అనేది డిసైడ్ చేయబడుతుంది. ఇప్పుడు మీరు పురోహిత్యం చేస్తున్నారు, పౌరోహిత్యం చేస్తున్నారు, అంటే దేవతా సంబంధించిన మంత్రములు, దేవతకు సంబంధించిన పూజలు పునస్కారాలు చేసేటువంటి దాంట్లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రజోగుణాన్ని తమో గుణాన్ని ఎక్కువ చేస్తుంది అది. ఆ రజో తమో గుణాలకు సంబంధించినటువంటి తత్వం ఆ యొక్క మాంసాహారంలో ఉంటుంది. ఇప్పుడు మీరు రెగ్యులర్ రోజు పూజలు పునస్కారాలు చేసేటువంటి దాంట్లో ఉంటూ మీరు ఒకరికి పౌరోహిత్యం చేస్తున్నప్పుడు మీకు కోపస్వభావం రాకూడదు. ఈ కోపస్వభావం వచ్చిందనుకోండి, అక్కడ పూజ ఫలించదు. ఇంకోటి, అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మీ యొక్క శరీరం అంత యాక్టివ్గా ఉండదు. కొంచెం మీరు గమనించండి, ఎవరినైనా అడగండి మీరు కావాలంటే. మాంసాహారం బాగా తిన్న వాళ్ళకి బద్ధకంగా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ మంత్రం తప్పు చదవచ్చు, లేకపోతే సంథింగ్ మర్చిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అక్కడ. అందుకని తినకూడదని చెప్తారు. నాలుక కూడా మందమవుతుంది అంటారు. అదొకటి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, మీకు ఒకవేళ మీ సాంప్రదాయంలో మీ దాంట్లో ఉంది, మీరు పౌరోహిత్య సంబంధించిన దాంట్లో ఏమీ లేరు, మీకు అనాదిగా వస్తుంది, తింటున్నారు, దానికేం తప్పు లేదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి, ఆదివారాలు తినొద్దని చెప్తుంది శాస్త్రం. ఆదివారాలే తినకూడదు. ఆదివారాలే తింటుంటారు అందరూ కూడా. బుధవారం తినమని చెప్పింది శాస్త్రం. బుధవారం కనుక మీరు మాంసాహారం తిన్నట్లయితే శరీర పుష్టి వస్తుంది అని చెప్తుంది. ఎందుకంటే మాంసం అనేటువంటి తినే ముందు దాన్ని ఏం చేస్తారు, వధిస్తారు ఒక జంతువుని. అంటే కోడిని కావచ్చు, మేకను కావచ్చు, ఫిష్ కావచ్చు, ఏదైనా వధ అనేటువంటి జరుగుతుంది. వధ అనేటువంటి శనికి సంబంధించినటువంటి కారకత్వం, అంటే శని భగవానుడికి సంబంధించిన విషయం. ఆదివారం అనేటువంటి సూర్యుడికి సంబంధించిన విషయం. ఆదివారం నాడు అందుకే స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజతే అంటారు. అంటే స్త్రీతో సంగమించకూడదు, తైలం అంటే తలకు నూనె రాసుకోకూడదు, మాంసము మధువు లాంటిది స్వీకరించకూడదు. మాంసము మధువు అంటే మత్తు పదార్థము, మత్తుగా వెళ్ళేటువంటిదంతా కూడా శని కారకత్వం. అందుకే సోమరిగా ఉన్నారు, మత్తులో ఉన్నారు అంటుంటారు, అదంతా శనికి సంబంధించిన కారకత్వం. అంటే ఆదివారం నాడు కనుక వీటిని చేసినట్లయితే సన్ దేనికి కారకుడు అంటే ఆరోగ్యానికి కారకుడు. ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి భావనతో చేయొద్దని చెప్తూ ఉంటారు. ఓకే, అందుకని ఆదివారం నాడు అటువంటివి పాటించకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా పొరపాటున తెలియక ఇన్ని రోజులు చేసేసారు, ఏమన్నా నాకు తెలియక ఆదివారాలు ఎక్కువగా తిన్నామండి, ఇక్కడ నుంచైనా మీరు మార్చుకోవచ్చు, బుధవారం తెచ్చుకోవచ్చు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపులు, మటన్ షాపులు. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, మనకి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత సెలవు ఆదివారం ప్రకటించారు. అసలు సెలవు ఆదివారం మనకు ఉండేది కాదు. సండే రోజు ఎప్పుడైతే ప్రకటించారు, ఇంట్లో అందరూ ఉంటారు, ఇంట్లో అందరూ తండ్రి తండ్రి పిల్లలు అందరూ ఉంటారు. అందరూ కలిసి వారానికి ఒకసారి కాస్త పౌష్టికాహారం, సహజంగా కూడా ఇంకో ఎక్కువ మంది ఎందుకు తింటారంటే B12 అనేటువంటిది ఈ యొక్క నాన్ వెజిటేరియన్స్లో ఉంటుంది, ఎక్కువగా వస్తుంది, తొందరగా లభిస్తుంది. వేరే శాకాహారంలో కూడా ఉంటుంది, ఉండదని కాదు, ఇందులో త్వరగా లభిస్తుంది అనేటువంటి భావనతో పిల్లలు కొంచెం బలంగా తయారవుతారని వాళ్ళకి తినిపించడం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మాంసము కంటే గుడ్డు ఇంకా ప్రమాదకరమైందని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. గుడ్డు తిన్నటువంటి వారు దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. ఇది ఈ పూజాది కార్యక్రమాల్లోనది. ఎందుకంటే మాంసం తిన్నా పెద్ద దోషం కాదు, కానీ గుడ్డు అస్సలు తినకూడదని శాస్త్రం చెప్తుంది. తినకూడదు అంతే. గుడ్డు ఏంటంటే ఒక పిల్ల అవ్వబోతున్నటువంటి ప్రాసెస్లో సగం దూరంలో ఉంది. ఇప్పుడు గర్భం దాల్చినటువంటి స్త్రీ లోపల ఉండేటువంటి శిశువుని చంపితే పెద్ద దోషం అంటారు, మీకు తెలుసు కదా. అలాగే ఒక పిల్ల అవ్వడానికి ఒక ప్రాసెస్ కంప్లీట్ అయింది. కోడి లోపల, ఆ పిట్ట లోపల ఉండేటువంటిది గుడ్డుగా అయింది, అంటే సగం తయారైపోయింది. ఇది పొదిగితే ఇంకో సగం నుంచి పిల్ల వస్తుంది బయటికి, అంటే సగం జర్నీ చేసింది ఆల్రెడీ. అది దాన్ని నువ్వు
ఉడకబెట్టేసి తింటే ఏమైంది, సగంలోనే నువ్వు ఆ శిశువు అంటే ఆ ప్రాణిని నువ్వు పాడేసినట్టు అవుతుంది, మ్మ్. హాఫ్ ఆఫ్ ది దీంట్లో ఉన్నప్పుడే, బేబీకి ఉన్నప్పుడే. అందుకని అస్సలు చేయకూడదని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఆ ప్రాసెస్ జరుగుతుంది అంటే అది భగవత్ సంబంధించినటువంటి ఒక ప్రక్రియ అక్కడ మీకు జరుగుతుంది. భగవత్ సంబంధించిన దాన్ని నువ్వు మిడిల్లో దాన్ని పాడు చేసేస్తున్నావు. మ్మ్. అందుకని చెప్పి అట్లా చేయొద్దని చెప్తూ ఉంటారు. అది మెయిన్గా. అయితే ఒకప్పుడు కొంతకాలం అంటే వేరే వేరే యుగాల్లో అందరూ తినేవారని ఇట్లాంటివి ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఎవరి ధర్మాలను బట్టి వాళ్ళు తీసుకోవడం మంచిది. అలాగే గురుజీ, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అంటే ఆదివారం రోజున అసలు మాంసాహారం అనేది ముట్టుకోకూడదు అని చెప్పి కొన్ని రకాలు చెప్పారు, ఇలా చేయకూడదు పనులు అని. కానీ ఆదివారం రోజునే చాలా మంది మాంసాహారం తింటూ ఉంటారు, ఇక మందు కూడా తాగుతూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళ కుటుంబానికి ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా. ఎప్పుడైనా సరే ఆదివారం నాడు కనుక ఎవరైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, ఎక్కువగా డ్రింక్ చేస్తుంటారో వాళ్ళ వంశం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనకి శాస్త్రంలో వంశ అభివృద్ధి అనేటువంటిది ఏ గ్రహానికి ఇవ్వబడింది అంటే సూర్యభగవానుడికి ఇవ్వడం పడింది. సో సూర్యభగవాను ఉపాసించాల్సినటువంటి రోజు మనం దానికి వ్యతిరేకమైనటువంటి పని చేస్తున్నాం. అందులో అది కాకుండా మనకి దీంట్లో శాస్త్రాల్లో పంచమహాపాతకాలను ఉంటాయి. ఈ పంచమహాపాతకాల్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటిది కూడా పంచమహాపాతకాల్లో ఒకటి. అందులోని అది ఆదివారం చేయడం మరింత తప్పు. అయితే ఇంక తెలియక ఏదో చేసామండి ఇన్ని రోజులు, తెలియక మాకు ఏదో ఫ్రెండ్స్ తీసుకెళ్లారు, ఆదివారం తాగకూడదని నాకు ఇన్ని రోజులు తెలియదు, చేసేసాను, ఇప్పటి నుంచి మారతానన్నా తప్పేం లేదు. ఇప్పుడు అజ్ఞానంలో తెలియక చేసింది వేరు, తెలిసిన తర్వాత చేయకూడదు. తెలియక చాలామంది చేస్తారు, చాలా తప్పులు జరుగుతాయి, వాళ్ళు కావాలని చేయరు, ఎవరిని హింసిస్తే. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు తాకయ్య మంచిది కాదు అని చెప్తే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా సార్ అంటారు వాళ్ళు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా, నా డబ్బులతో నేను తాగుతున్నాను కదా, దీనివల్ల నాకు ఎందుకు దోషం వస్తుంది అంటారు. నేనేమంటానంటే, అమ్మ మీరు ఈ శరీరం ఏదైతే ఉందో భగవంతుడు ఇచ్చాడు మనకి. ఆ భగవంతుడు మనకి శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చినప్పుడు నీ యొక్క ఆర్గన్స్ ఆ డ్రింకింగ్ ద్వారా పాడవుతుంటే అది కూడా ఒక పాపమే. ఇప్పుడు నువ్వు అర్ధాంతరంగా నీ మీద ఒక బాధ్యత ఉంది, నువ్వు బాగా డ్రింకింగ్ చేసేసి నీ లివరు ఇవన్నీ పాడు చేసుకొని చనిపోయావు, పిల్లలు, భార్య, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అనాథలు అయిపోయారు నీ వల్ల. అప్పుడు మరి పాపం ఎవరికి? నువ్వు బాధ్యతగా లేకపోవడం వల్లే. నీకు అనిపించవచ్చు ఆ క్షణం, ఏముంది నేను 200 500 ఎంత ఉంటుంది, నా డబ్బులతో నేను తాగుతున్నాను కదా, థింకింగ్ చేస్తున్నాను కదా, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా అనుకోవచ్చు. అందులో ఆ థింకింగ్ కూడా కరెక్టే. కానీ అది తెలియకుండా స్లో పాయిజన్ లాగా నీ బాడీని పాడు చేస్తుందిగా. దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందిగా. నీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తు ఉందేమో, వాళ్ళు మంచిగా చదువుకొని సడన్గా అర్ధాంతరంగా నువ్వు చనిపోతే పిల్లలు ఏ చిన్న చిన్న వర్క్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమో, వాళ్ళ చదువులు మానేసి. అంతే కదా రేపొద్దున. ఎందుకంటే యు ఆర్ ది పిల్లర్, నువ్వు ఇంటికి ఒక మెయిన్ పిల్లర్ లాంటి వాడివి, మగవాడివి. అలాంటిది నువ్వు రెగ్యులర్గా డ్రింక్ చేయడము ఇట్లాంటి ఎప్పుడో పోనీ అలవాటు ఉందండి, ఏదో ఏ అకేషన్లోనే ఎప్పుడో ఒక నెలకు 6 నెలలకు సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి అలవాటు ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా డ్రింక్ చేస్తారు, లివరు బాడీ పార్ట్స్ పాడైపోయాలని. అలాంటి వాళ్ళ పరిస్థితి రేపొద్దున వీళ్ళ భవిష్యత్తు కాకుండా వీళ్ళ పిల్లలు, వీళ్ళ తల్లి అందరి మీద పడుతుంది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది పాపము కాదా అనే దానికంటే కూడా భవిష్యత్తులో నా యొక్క వంశానికి నేను ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను కదా అనేటువంటి ఆలోచన చేయాలి ముఖ్యంగా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.